హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. తలలో ఉంచుదాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ మాట చేత దేవనైనా మీరు మమ్మల్ని పలకరించమని వేడుకుంటా ఉన్నాం. దేవా, మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఎక్కడ మేము తక్కువగా ఉంటున్నాము, ఎక్కడ మేము ప్రభునైనా మరి బలహీనంగా ఉంటున్నామో ఆ విషయాల్లో మమ్మల్ని బలపరచమని మమ్మల్ని మీ దయగలిగిన హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ప్రారంభిస్తున్నాను తండ్రి, ఆమేన్. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. చాలా మందికి డబ్బు అనగానే ఒక విధమైన ఆశ వారి యొక్క హృదయాలలో కదులుతూ ఉంటుంది, మెదులుతూ ఉంటుంది. డబ్బు సంపాదించడం కోసము, డబ్బుని అధికముగా కలిగి ఉండడం కోసము, డబ్బుతో వారి యొక్క అవసరతలన్నిటినీ కూడా తీర్చుకోవడం కోసము మానవులుగా ఉంటున్న మరి అనేక మంది మరి భయంకరమైన ఆశ కలిగిన వారిగా ఉన్నారు. కాదని అయితే ఎవరు కూడా చెప్పలేరు. అయితే ఆధ్యాత్మిక యొక్క జీవితంలో ఒక వ్యక్తి వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి అంటే ఈ డబ్బుల విషయంలో చాలా నమ్మకమైన వ్యక్తిగా ఉండవలసిన వాడిగా ఉన్నాడు. నిజమే, మనం ఆత్మీయంగా ఎదగాలన్నా, ఆధ్యాత్మికంగా మనము దినదినము అభివృద్ధి చెందాలన్నా మనం కలిగి ఉంటున్న డబ్బు విషయంలో చాలా నమ్మకస్తులుగా ఉండవలసిన వారంగా ఉన్నాము. డబ్బు ఎలాంటి వ్యక్తినైనా సరే చాలా ఘోరమైన అవిశ్వాసములోనికి, ఆత్మీయమైన దిగజారుతనంలోనికి తీసుకెళ్లిపోతారు. దేవునికి దూరము చేసే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి డబ్బు విషయంలో మనం ఎలా ఉంటున్నామో ధనం విషయంలో ఈ ఉదయకాల సమయంలో మనం చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ యొక్క డబ్బు విషయంలో అప్పులు చేస్తున్న వారు మరి చాలా ఎక్కువగా ఉన్నారు కదా. మరి చూస్తున్న మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతా ఉన్నా, అప్పు లేకుండా మనం ఉండగలుగుతున్నామా? ఎవరైనా సరే అప్పు లేని వాళ్ళు ఇక్కడ ఉంటున్నారా? వ్యక్తులకైనా సరే, బ్యాంకులకైనా సరే, లేకపోతే ఏదైనా ఫైనాన్స్ సంస్థలకైనా సరే, ఏడో ఒక దగ్గర ఏదో ఒక రీతిగా మనము అప్పు కలిగిన వారంగా ఉన్నాం. అయితే తీసుకుంటున్న అప్పును మనము ఎలాగా మనం తీరుస్తా ఉన్నాము? అప్పు చేసేస్తున్నాం, అప్పు తీర్చవలసిన బాధ్యత మన మీద ఉంది. అయితే ఆ బాధ్యతను మర్చిపోయే కాదు, చాలా మంది అయ్యో అప్పు తీర్చాలి అన్న ఆలోచన లేకుండా చేతిలో డబ్బులు రాగానే వారి యొక్క ఇష్టానుసారమైన వస్తువులను కొనుక్కోవడానికో, ఇష్టానుసారమైన వస్త్రాలను కొనుక్కోవడానికో, ఇష్టానుసారమైన ప్రదేశాలకు వెళ్ళడానికో, ఆనందించడానికో వీటికి ఖర్చు చేసేసుకుంటున్న వారిగా ఉన్నారు. అయ్యో అప్పు ఉంది, అప్పు తీర్చుకోవాల్సిన వారంగా ఉన్నాం కదా అని ఏమాత్రం కూడా ఆలోచన లేకుండా ఉన్నారు. అయితే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది ఏంటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనంలో, ద్రవ్యముని యొద్దనుండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని నీ పొరుగు వానితో అనవద్దు. వింటున్నారా? డబ్బులు మన దగ్గర ఉంటే మనం అచ్చి ఉన్న వ్యక్తి మన దగ్గరకు వచ్చి అయ్యా నా డబ్బులు నాకు అంటే డబ్బులు చేతిలో పెట్టుకొని కూడా రేపు ఇస్తానులే పోయి రావు, ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. అప్పు తీర్చడానికి ఏ ఒక్కరికి కూడా ఇష్టము కలగడం లేదు. అప్పు చేసి తీర్చని వాడు ఎలాంటి వాడు అని మనం చూస్తే, అప్పు చేసి తీర్చిన వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడంట. అవిశ్వాసి కంటే చెడ్డవాడు. కీర్తన గ్రంథంలో మనం మాట చూడొచ్చు. కీర్తన గ్రంథము 37వ కీర్తన 21వ వచనంలో మనం చూస్తే, భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుందురు. చూడండి, మన విశ్వాసులు అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులు అని చెప్పుకుంటా ఉన్నాం. మరి అప్పు చేసి అప్పు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఒకవేళ అప్పు చేసి కూడా
అప్పు తీర్చగలిగే డబ్బు నీ దగ్గరుండి కూడా నువ్వు తీర్చడం లేదంటే ఎలాంటి వాడు అంట నువ్వు భక్తిహీనుడు. భక్తి ఏమాత్రం కూడా భయభక్తులు లేనివాడుగా, విశ్వాసి అని చెప్పుకోవడానికి అర్హత లేనివాడుగా నువ్వు ఉంటున్నావు. సో ఈ ఉదయకాల సమయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన అంశము, మరి ఎందుకని మనము ఆ యొక్క అప్పు తీర్చివేయవలసిన వారంగా ఉన్నాము అని మనం చూస్తే చాలా మంచి మాట బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఏంటి అంటే, నువ్వు ఏ విషయంలోనైనా సరే నమ్మకమైన వ్యక్తిగా, యథార్థమైన వ్యక్తిగా ఉండాలి. కాబట్టి అప్పు చేసిన తర్వాత అప్పు తీర్చేవాడుగానే ఉండాలి. ఈ రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట మనం చూడొచ్చు. అక్కడ ఏం రాయబడతా ఉందంటే, ఒకరినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. కరాఖండిగా దేవుడు చెబుతున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో కూడా మీరు ఒకరికొకరు అచ్చి ఉండొద్దు, అప్పు కలిగి ఉండొద్దు. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, అప్పు కలిగి ఉంటున్నావా? అప్పు ఉందా? మరి తీర్చవలసిన బాధ్యత ఉందని నువ్వు ఎరుగుతున్నావా? తీర్చవలసిన బాధ్యత ఉంది అని నువ్వు ఎరుగుతా ఉన్నావా? తీర్చగలిగిన డబ్బులు నీ దగ్గరుండి కూడా రేపు రావు అని అంటున్నావా? తర్వాత చూద్దామని అనుకుంటున్నావా? ఒకవేళ నువ్వు అలా అనుకుంటున్నట్లయితే దేవుడు నిన్ను భక్తిహీనురాలుగా చూస్తా ఉన్నాడు. అందుకనే దేవుడు అంటా ఉన్నాడు, ఎవరికైనా సరే ఒకరినొకరు ప్రేమించుకునే విషయంలో తప్ప ఇంకెవ్వరికి కూడా నువ్వు అప్పు ఉండొద్దు. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న నీవు మరి నీకుంటున్న అప్పుల గురించి ఆలోచన చేయవలసిన వాడుగా ఉన్నావు. నువ్వు ఎంత అప్పు ఉన్నావు, ఏమాత్రం అప్పు ఉన్నావు అన్న సంగతి నాకైతే తెలియదు. కానీ అప్పు చేసిన నీవు ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నావు అన్నది నువ్వు ప్రశ్నించుకోవాల్సిన వాడుగా ఉన్నావు. ఆయన నిన్ను తేటగా చూస్తా ఉన్నప్పుడు నువ్వు బాధ్యతాయుతమైన వ్యక్తిగా నువ్వు ఉంటున్నావా, లేకపోతే భక్తిహీనుడు లాగా నువ్వు ప్రవర్తిస్తుంటున్నావో అన్నది జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో పరిశీలన చేసుకోవాల్సిన వారుగా ఉన్నావు. ప్రేమించుట అనే ఒక విషయంలో తప్ప ఏ విషయంలో కూడా ఎవరికి కూడా నువ్వు దేని నిమిత్తము అప్పు ఉండకూడదు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటుండగా నువ్వు చేసిన అప్పు విషయంలో బాధ్యతగా వాటిని నువ్వు తీర్చవలసిన వాడుగా ఉన్నావు. డబ్బు విషయంలో చాలా నమ్మకమైన వ్యక్తిగా ఉండవలసిన వాడుగా ఉన్నావు. ఇసుగిచ్చేస్తున్నావా నీకు సహాయం చేసిన వారికి? పోపో తర్వాత రాబో అని చెప్పి వాళ్ళని ముప్పతింపులు పెడతా ఉన్నావా? మరలా పదే నీ దగ్గరికి పిలుచుకుంటా ఉన్నావా? వాళ్ళు వచ్చేటట్లు నువ్వేమన్నా చేస్తా ఉన్నావా? జాగ్రత్త. దేవుడు చూస్తా ఉన్నాడు, నీ నమ్మకత్వాన్ని ఆయన గమనిస్తా ఉన్నాడు. నీ దగ్గర కలిగినప్పుడు ఏ విధంగానైనా సరే వారి అప్పును తీర్చడం అన్నది అది నీ బాధ్యత, అది నీ కర్తవ్యము. లేకపోతే దేవుడు వీటన్నిటి గురించి ఒక దినాన లెక్క అడుగుతాడు. నువ్వు ఎవరికైతే అప్పు కలిగి ఉంటున్నావో, అచ్చి కలిగి ఉన్నావో వారందరి విషయంలో దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. జాగ్రత్త. కాబట్టి డబ్బు విషయంలో చాలా ప్రాముఖ్యంగా జాగ్రత్తగా మనము ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన వారంగా ఉన్నాము. కాబట్టి భక్తిహీనుడిగా కాకుండా భయభక్తులు కలిగిన వాడుగా, బాధ్యత కలిగిన వాడుగా నువ్వు ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అలా ఉండడానికి దేవుని యొక్క సహాయం కోరుకుందాం. అలా ఉండడానికి మనవంతుగా మనం అడుగులు ముందుకేద్దాం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. దేవుడు మనకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని వందనాలు. ఉదయకాల సమయంలో నేను ఆ డబ్బుల విషయంలో మేము ఎంత నమ్మకంగా ఉండాలో మీరు మాకు తెలియజేశారు. అంతేకాదు మేము బాధ్యతాయుతంగా ఉండాలి.
ప్రేమించే విషయంలో తప్ప మరి ఏ విషయంలో కూడా ఎవరికి మేము అప్పు కలిగి ఉండకూడదని నీ లేఖనాలు సెలవిస్తుంటగా ఆ రీతిగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.